హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ డిలీషియస్ తెలంగాణ వంటలు. ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ చూపిస్తాను. ఏంటంటే కాకరకాయ ఫ్రై. ఈ విధంగా చేస్తే అసలు చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకి అసలు ఇది కాకరకాయ అనేది కూడా తెలియదు, ఎందుకంటే చేదే ఉండదు కర్రీ. ఈ విధంగా చేస్తే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. కాకరకాయ ఇలా కోసి పెట్టుకోండి. కాకరకాయ చేదు పోవాలంటే ఎలా చేయాలనేది నాది ఒక వీడియో ఉంటుంది, కాకరకాయ కర్రీ, అందులో చూడండి. ఇప్పుడు కాకరకాయ కోసి పెట్టుకున్నాక వెల్లిపాయ కూడా తీసి పెట్టుకోండి. వెల్లుల్లి తీసి పెట్టుకొని దాన్ని తీసేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఏమేమి వేసుకోవాలో చూడండి. ఫస్ట్ ఎల్లిపాయలు వేసుకున్నాక ఉప్పు వేసుకోండి, కారం వేసుకోండి, తగినంత మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకోండి. ఈ మూడు వేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కూడా మీ ఇష్టం, మీరు ఆయిల్ తక్కువ వేసుకుంటా అంటే వేసుకోండి, అది మీ ఇష్టము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి. బౌల్లో ఆయిల్ వేసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఫ్రై కదా, సో అందుకని. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పచ్చి వేసుకోకూడదు, కొంచెం ఫ్రై అవ్వాలి మంచిగా ఆనియన్స్ కూడా. ఇందాక మనం అన్నీ చేసి పెట్టుకున్నాం కదా, అది గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు ఉన్నాయి కదా, కాకరకాయలు కూడా ఆనియన్లో వేసి మంచి ఫ్రై అవ్వాలండి. ఈ కాకరకాయ ముక్క ఉంది కదా, ఇది మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, టైం టేకింగ్ పని, కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. ఇది మనకి 1 వీక్ అయినా ఖరాబ్ అవ్వదు. మనం బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 1 వీక్ వరకు తినొచ్చు. ఈ విధంగా ఎక్కువ క్వాంటిటీ చేసుకొని రోజు కొంచెం తింటే బెస్ట్. ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్. నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదా, కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు నేను పసుపు యాడ్ చేస్తున్నాను. ఇందాక మనం అన్నీ వేసి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి కారం అంటారు దీన్ని, అది గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన వాటిలలో వేసేసుకోండి. అంతే, సింపుల్ రెసిపీ. చూడండి, దీంట్లో వేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. కానీ చాలా బాగుంటుంది టేస్ట్. అసలు పిల్లలకి కూడా తెలీదు, మా బాబుకి కూడా తెలియదు, తినేస్తాడు, బాగుంటుంది అనేసి తినేస్తాడు. అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లలు కూడా తింటారు. ఇంతే అండి, రెసిపీ అయిపోయింది. ఒక బౌల్లో సర్వ్ చేసుకొని తినేసండి, వేడి అన్నంలో సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మీరు ఏ విధంగా నాకు ఫాలో అవుతున్నారని. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ.